పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకీ గ్రంథం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మన ధ్యానం కొరకై ధ్యానం చేస్తూ వస్తున్నాం. 4వ వచనం నుండి 6వ వచనం వరకున్న సంగతులను చదువుకుందాం. మలాకీ గ్రంథం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చదవబడిన దైవ వాక్యము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు. నిన్న నేడు రేపు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడా, మార్పు లేని మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మాట ఇచ్చి తప్పని వాడవు, మీ మాదిరిని అనుసరించు వారికి మేలు చేయువాడవు. అందుకై స్తుతిస్తూ మా మంటిఘటములలో మీ మహిమైశ్వర్యం నింపినందుకై విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞత వందనాలు ఆరోపిస్తూ ఈరోజు చదువుకున్న వచన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభువైన దేవా, మిమ్మును ఘనపరచుచు యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి 3వ అధ్యాయము నుండి 3వ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకున్నప్పుడు, ఆయన దూతగా వచ్చువాడుగా, ఆయన నిబంధన దూతగా, ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చువాడుగా మనం విన్నాం. అంతేకాదు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని, చాకలివాని సబ్బు వంటి వాడని, వెండిని శోధించి నిర్మలము చేయువాడని మనము కొన్ని సంగతులు విన్నాం. వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన నిర్మలులుగా చేయువాడు అనే గొప్ప దైవిక సత్యాన్ని దైవ గ్రంథంలో మనము విన్నాం. నిజమే ప్రియులారా, మన దేవుడు నిర్మలులుగా చేస్తాడు. అందుకే ఆయన ఇష్టపడుచున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీలను నిర్మలులుగా చేస్తాడో ఆయన వారిని పరిమళ ధూపముగా అంగీకరిస్తాడని, అప్పుడు ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరని, అబద్ధమాడరని, కపటములాలు నాలుక వారి నోట నుండదని, దేవుడు వారిని పరిమళ వాసనగా
ధూపముగా అంగీకరించినప్పుడు వారి నైవేద్యములు వారికి ఇంపుగా ఉంటుందని మనం విన్నాం. వ్యక్తి అర్పించే అర్పణ కంటే వ్యక్తి ముందు ఆయనకు అంగీకారంగా ఉండాలని, అలాంటి వారిలో హేబేలు అంగీకారముగా ఉన్నాడు. ఆ తర్వాత హేబేలు బలి అంగీకారముగా ఉన్నట్లు చూస్తాం. కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదని దేవుని గ్రంథములో మనము చూస్తాం. మలాకీ కాలములో ఉన్న యాజకులు ఆయనకు అంగీకారముగా లేరు. మరియు వారి అర్పణలు అవి కూడా ఆయనకు అంగీకారముగా లేవు. గనుకనే వారిని శపించినట్లుగా చూస్తాం. అయితే ప్రభువు దిగి వచ్చినప్పుడు లేవీయులను పవిత్రపరచగా వారును వారి అర్పణలు ఆయనకు అంగీకారమగును అనే సత్యాన్ని మనము అర్థం చేసుకుంటాం. అలాగునని క్రొత్త నిబంధన కాలములో అవిధేయతతో ఉండి ఆరాధన చేసినట్లయితే అపరాధులుగా ఎంచబడతామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు. అవిధేయులుగా ఉండి ఆరాధన చేయకూడదు, అపరాధులమవుతాం. పాపము దాచి ప్రార్థన చేసిన ప్రార్థన పాపమగుతుంది అన్నాడు కీర్తనాకారుడు. 109వ కీర్తన 7వ చరణం కదా. పాపము దాచి ప్రార్థన చేస్తే ప్రార్థన పాపమవుతుంది. గనుక మనము పవిత్రముగా ఉండి ఆయనను ఆరాధించవలెను, యోగ్యముగా సేవించవలెను. భయభక్తులతో ఉండి ఆయనను సేవించిన ఎడల అది ఆయనకు ప్రీతికరమగును. హెబ్రీ పత్రిక 12:28లో మనము చూస్తాం. హెబ్రీ 12:28 భయభక్తులతో ఉండి ఆయనను సేవించాలి. అశ్రద్ధగా చేసిన కార్యములను బట్టి శాపానికి గురి అవుతాం. అశ్రద్ధగా చేసిన కార్యాలను బట్టి శాపానికి గురి అవుతాం. ఇర్మియా గ్రంథం 48:10లో. కనుక ముందు సమాధాన పడాలి, తరువాత అర్పణను అర్పించమని ప్రభువు చెప్పారు. అర్థమైందండి? మత్తయి సువార్త 5:23-25. మత్తయి 5:23-25 సమాధాన పడి అర్పణ అర్పించాలి. నేడు మనం అర్పించు బలులు ఆత్మ సంబంధమైనవి గనుక పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం అర్పించు బలులు ఆత్మ సంబంధమైనవి గనుక పరిశుద్ధముగా ఆయనకు అర్పణము అర్పించవలెను. పరిశుద్ధముగా ఆయనకు అర్పణము అర్పించాలి. 12 రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధముగా అర్పించే సేవ యుక్తమైనది. పరిశుద్ధముగా అర్పించే సేవ యుక్తమైనది. పరిశుద్ధమైన అర్పణ ఆయనకు ప్రీతికరమైనది. పరిశుద్ధమైన అర్పణ ఆయనకు ప్రీతికరం. రోమా 15:16. అలాగునని యథార్థవంతులు సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. యథార్థవర్తనులు సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. సామెతలు 11:20, 12:12. సామెతలు 11:20, 12:12. మరలా చెప్తున్నాను, దేవునికి మన ఆరాధన అంగీకారముగా ఉండాలంటే ఒకటి
అవిధేయతతో కాక విధేయతతో ఆరాధన చేయాలి. 2, పాపము దాచి ప్రార్థన చేయకుండా పాపము లేకుండా ప్రార్థించాలి. 3, యోగ్యముగా భయభక్తులతో సేవించాలి. 4, అశ్రద్ధగా కాక శ్రద్ధగా ఆయనను ఆరాధించాలి. 5, సమాధాన పడిన తరువాత ఆరాధన చేయాలి. 6, ఆత్మ సంబంధమైన బలిగా అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలిగా. 6, పరిశుద్ధముగా అర్పించాలి. 7, 8, యథార్థవంతులుగా సత్యవర్తనులుగా ఆయనకిష్టులుగా ఆరాధన చేయాలి. ఇది క్రొత్త నిబంధన పద్ధతి. అర్థమైందండి? ఇది క్రొత్త నిబంధన పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలి. ఆరాధన ఎలా చేయాలో జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యం మనము గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇలా ఉండి ఆరాధన చేస్తున్నామా? ఇలాగు లేకుండా ఆరాధన చేస్తే అది దేవునికి మహిమ కాదు. ఆరాధన చేసే వ్యక్తి ముఖ్యం, ఆ తర్వాత అర్పించే అర్పణ. ఈవేళ అర్పణ ముఖ్యంగా ఎంచుతున్నారు కానీ ఆరాధించే వ్యక్తి ఎలా ఉన్నాడనేది పట్టించుకోవడం లేదు. నిజమా కాదా? నిజమే. కనుక మన ఆరాధనను దేవుడు అంగీకరించాలి అనంటే అర్థమైందండి? ఇంకా అర్థం కాలేదా? ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథం లేఖన ఆధారముతో మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు మనము లేఖనాల ఆధారము కలిగి దేవునికి ఎంతో మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. ఓ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము బాగా అర్థం చేసుకోవాలండి. బైబిల్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమకరంగా మనము లేఖనాలను అర్థం చేసుకోవాలి. ఇక 5వ వచనములో ఆయన వచ్చినప్పుడు తీర్పు కూడా తీర్చువాడు అని వ్రాయబడింది. ఆయన వచ్చినప్పుడు తీర్పు కూడా తీర్చువాడు. ఈ సంగతులు చూస్తాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా దృఢముగా సాక్ష్యము పలుకుదునని చెప్పుచున్నాడు. ఎవరి మీదో వివరిస్తున్నాడు. ఎవరి మీదట? చిల్లంగివాండ్ర మీద. ఒకటి, చిల్లంగివాండ్ర మీద. చిల్లంగివాండ్రు అనగా మంత్రాలు తంత్రాలు చేయువారు. అంతేకాదు, మంత్రగాండ్ల యొద్దకు వెళ్ళువారు. చిల్లంగివాండ్ర మీద. చిల్లంగివాండ్రు అనగా మంత్రతంత్రాలు చేయువారు. చేసేవాళ్లే కాదు, వాళ్ళ యొద్దకు వెళ్ళేవారు కూడా. తీర్పు తీరుస్తాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 22:18, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18, 10 నుండి 12 వచనాలు. చిల్లంగివాండ్ర మీద
రేపు తీర్పు తీర్చువాడు. 2 అక్కడే ఉన్నది. వ్యభిచారుల మీదను వ్యభిచారుల మీదను అన్నాడు. వ్యభిచారులు ఆయనకు హేయులు, వారిని ఆయన దండించును అన్నాడు. వ్యభిచారులు ఆయనకు హేయులు, వారిని ఆయన దండిస్తాడు. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. లేవి 20:10. వ్యభిచారం అనేది అనేక విధాలుగా మనము చూస్తాం. వ్యభిచారం అనేది అనేక విధాలుగా ఉన్నది. 1 మోహపు చూపుతో చూచుట వ్యభిచారం. పురుషుడు గాని స్త్రీ గాని మోహపు చూపుతో చూచుట వ్యభిచారం. వ్యభిచారమే చేయక్కర్లే, మోహపు చూపైన వ్యభిచారమే. 2 లోక స్నేహము దేవునికి వైరం. ఈ లోక స్నేహము చేసేవారిని వ్యభిచారులు అని అంటారు. లోకపు స్నేహము చేసేవారిని కూడా వ్యభిచారులు అంటారు కదా. విగ్రహారాధికులను కూడా వ్యభిచారులు అంటారు. విగ్రహారాధికులను కూడా వ్యభిచారులు అంటారు. మత్తయి సువార్త 5:28, యాకోబు పత్రిక 4:4. మత్తయి 5:28, యాకోబు 4:4. కనుక మోహపు చూపు గాని, లోక స్నేహము గాని, విగ్రహారాధన గాని మనకు ఉండకూడదు. మళ్ళా విగ్రహారాధన అంటే ధనాపేక్ష విగ్రహారాధనకు వస్తుంది కదా. కాబట్టి ఇలాగు లేఖనాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. కనుక ఇంకా వ్యభిచారమును గురించి ఎన్నో విధాలుగా బైబిల్లో మనము చూడగలం. కనుక వాటన్నింటికి మనము దూరముగా ఉండుట శ్రేష్టమైనది. వాటన్నింటికి మనం ఎలా ఉండాలండి? దూరముగా ఉండాలి. అది శ్రేష్టమైనది. ఎందుకంటే వ్యభిచారులకు ఆయన ప్రతిదండన చేయును. వ్యభిచారులకు ఆయన ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములోను 8వ వచనంలోనూ రాయబడింది. ఈ వ్యభిచారులైన వారికి రేపు ఆయన ప్రతిదండన చేస్తాడు. గనుక మనము పరిశుద్ధముగా జీవించుట, ప్రవర్తించుట ప్రయోజనకరమైనది కదా. పరిశుద్ధముగా జీవించుట, ప్రవర్తించుట ప్రయోజనకరమైనది. రైట్. 1 చిల్లంగి వాండ్రు, 2 వ్యభిచారులు, 3 అక్కడే ఉన్నది 5వ వచనంలో అప్రమాణికుల మీదను అన్నాడు. అప్రమాణికుల మీదను సాక్ష్యము పలుకుదును అన్నాడు. అప్రమాణికులు. ఇర్మియా కాలములో ఇశ్రాయేలీలు ప్రమాణము చేయుదురు గాని అది మోసకరమైనది. ఇర్మియా కాలములో ఇశ్రాయేలీలు ఏం చేశారు? ప్రమాణాలు చేశారు కానీ అది మోసకరమైన ప్రమాణం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. ఇతర దేవతలను అనుసరించి అదే సమయములో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించిన, స్తుతించిన అది అపరాధముగానే ఎంచబడును. వారు ఏం చేశారండి? ఇతర దేవతలను అనుసరించారు. అదే సమయములో వారు దేవుని సన్నిధికి వచ్చి
ప్రార్థించారు, స్తుతించారు. అందువల్ల అది అపరాధం అయిపోతుంది. మన అర్పణలకు, ఆరాధనలకు, ప్రార్థనలకు, ప్రవర్తనలకు సంబంధం ఉన్నదండి. మన అర్పణలకు గాని, మన ఆరాధనకు గాని, మన ప్రార్థనకు గాని, మన ప్రవర్తనకు గాని సంబంధం ఉన్నది. ప్రవర్తన సరిలేకుండా ఏది చేసినా దేవునికి అంగీకారము కాదు. ప్రవర్తన సరిలేకుండా ఏది చేసినా అది దేవునికి అంగీకారము కాదు. కాబట్టి గుర్తు చేసుకుందాం. అప్రమాణికులు అంటే ప్రమాణము లేకుండానే వారు అర్పణలు అర్పిస్తారు. ప్రమాణాలు నిలబెట్టుకోకుండా, ప్రమాణాలు చేసినా నిలబెట్టుకోకుండా వారు అలాగు చేస్తే మనం కూడా దేవునికి మాట ఇస్తాం. ఆ మాట ప్రకారంగా చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా చేసి ఆరాధనలు, అర్పణలు అర్పిస్తే ఆయనకు అంగీకారము కాదు అనే విషయాన్ని చెప్పాడు. ఇక 4వది, అన్యాయము చేయు వారి మీద. ఎవరండి? అన్యాయము చేయు వారి మీద అన్నాడు. నాకు భయపడక వారి కూలి విషయములో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను. చూశారా? అన్యాయము చేయు వారి మీద అనగా ఆయనకు భయపడక కూలివారికి, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, పరదేశులకు అన్యాయము చేయుచు బాధ పెట్టు వారి మీద నేను సాక్ష్యము పలుకుదును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము చూస్తాం. ఇర్మియా 29:22, నేను ఈ సంగతులను తెలుసుకునిన వాడైనా సాక్షిగా ఉన్నాను. ఈ సంగతులను తెలుసుకునిన వాడై ఆయన సాక్షిగా ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని దృష్టికి మరుగైనదేదీ లేదు. ఉందా? లేదు. దేవుని దృష్టికి మరుగైనదేదీ లేదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23, 24 వచనాలు. ఇర్మియా 23, 23, 24 వచనాలు. కనుక ఇప్పుడు చెప్పబడిన నేరస్తులుగా మనం ఉండకుండా మెరుగైన జీవితాన్ని మనము జీవించాలి. అలాగూ కాకపోతే తుదకు పట్టబడతారు. పట్టబడినప్పుడు వారి సంగతి అర్థమవుతుంది. కనుక ప్రభువునకు మరుగైనది ఏదియూ లేదనియు ఆయన న్యాయ తీర్పు వెంటనే జరుగుననియు తెలియబడుచున్నది. ఇతరులను క్రూరముగాను అన్యాయముగాను బాధించు దైవభక్తి లేని వారికి ప్రతికూలముగా క్రీస్తు న్యాయాధిపతిగా సాక్షిగా కనబడుచూ ఉన్నాడు. ఇతరులను క్రూరముగాను అన్యాయముగాను బాధించుచు దైవభక్తి లేని వారికి ఆయన ప్రతికూలముగా క్రీస్తు న్యాయాధిపతిగా సాక్షిగా కనబడుచూ ఉన్నాడు. అర్థమవుతుందండి? అందుకే ఎంతో దైవ భయము కలిగి, ఎంతో దైవభక్తి కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలి. క్రీస్తు పాలనకు ముందు క్రూర మృగము, అబద్ధ ప్రవక్త సంహరించి అగ్నిలో పడవేసి, సాతాను 1000 ఏండ్లు అగాధములో పడవేసి, ప్రకటన 19, 19, 19, 19, అలాగే 23 సజీవముతో నిలిచిన జనులను తీర్పు తీర్చి ఎడమ ప్రక్క మేకలను
అగ్నికి పంపించి నీతిమంతులతో ఆయన రాజ్యపాలన చేయును అని వ్రాయబడింది. సజీవముతో నిలిచిన జనులకు తీర్పు తీర్చి ఎడమ ప్రక్క మేకలను అగ్నికి పంపించి నీతిమంతులతో ఆయన రాజ్య పాలన చేయును. ఆ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 40 నుండి 43 వచనాలు. 13వ అధ్యాయం 40 నుండి 43 వచనాలు. అలాగే 25వ అధ్యాయం 21 నుండి 46 వచనాలు. 25, 21 నుండి 46. గనుక ఈసారి ప్రభు భూలోకానికి వచ్చి రాజ్యపాలన చేయనై ఉన్నాడు. మరి ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఆయన రాజ్యం నీతి, న్యాయ, సమాధానములతో కూడిన రాజ్యం. అవును కదండి? నీతి, న్యాయ, సమాధానములతో కూడిన రాజ్యం. అవును ప్రియులారా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం, 16, 17 వచనాలు. ఆ మాట చెప్పి ఆయన అన్నాడు, నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. మనం చదువుకున్నాం 6వ వచనములో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అవును ప్రియులారా, ఈ మాటను బట్టి కొందరు యేసుక్రీస్తు దేవుడు కాడని, దేవుడు మార్పు లేనివాడు గనుక ఆయన మానవుడుగా అవతరించాడు కనుక దేవుడు కాదంటున్నారు. దేవుడు నేను మార్పు లేనివాడను అనగా ఆయన మానవుడుగా అవతరించడనే భావము కాదు గాని ఆయన తన స్వభావమునందు మార్పు లేనివాడని అర్థం. ఆయన స్వభావమునందు మార్పు లేనివాడు. తీతు పత్రిక 2:13 ప్రకారంగా ఆయన స్వభావమునందు మార్పు లేనివాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏదీ చేయలేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. కీర్తన 89:34లో చూస్తాం కదా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. మార్పు లేనివాడు మరి లోకానికి మానవుడుగా వచ్చాడు కదా, మార్పు పొందాడు కదా అనుకుంటారు. అది కాదు. ఆయన ఎప్పుడైనా ఒక్కటే రీతిగా ఉన్నాడు. తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. నా నిబంధన రద్దుపరచను అన్నాడు. నా పెదవుల గుండా వెళ్ళిన మాటలను మార్చను అన్నాడు. ఆయన పెదవుల గుండా వచ్చిన మాట మార్చను. సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19. ఆయన మాట మార్చడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అబద్ధమాడనేరని దేవుడు యేతుపత్రికలో చెప్పాడు. ఇలాగున ఎన్నో సంగతులు ప్రభువు కొరకు చెప్పాడు. ఆయన మార్పు లేనివాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన కొరకు ఏమనుందో తెలుసండి? ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా, ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చువాడు. అందుకే ఆయన మాట ఇచ్చి ఎక్కడా తప్పిపోలేదు అని యెహోషువ గ్రంథములో మనము స్పష్టంగా చూస్తాం. అనగా యాకోబు నేను మార్పు లేని వాడను,
యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. అనగా యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి మారిపోయిరి. అందుకే ఆయన చెప్పాల్సి వచ్చింది. ఎన్నోసార్లు యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలీలు దేవుని మీద ఏం చేశారండి? తిరుగుబాటు చేసి మారిపోయారు. సంఖ్యాకాండం 14:22, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలోను మనము చూడవచ్చు. ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి విసిగించిరి. మీరు కీర్తనలో కూడా మీరు చదవచ్చు వారిని గురించి. అయినను దేవుడు కృపచూపుచు క్షమించుచు వచ్చాడు కదా. కృపచూపుచు వచ్చాడు, క్షమించుచు వచ్చాడు. కారణం ఏమిటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేశాడు కదా, అది జ్ఞాపకము చేసుకొనుచు నెరవేర్చుచూ వచ్చాడు. పితరులతో చేసిన ప్రమాణమే. కీర్తన 105, 7-12 చరణాలు. కీర్తన 105, 7-12 చరణాలలో ఆయన చేసిన ప్రమాణం, పితరులతో చేసిన ప్రమాణాన్ని బట్టి వారిని ఏం చేయలేదండి? నష్టపరచకుండా క్షమించుచునే వచ్చాడు, కృప చూపుచునే వచ్చాడు. ఆయన మార్పు లేని వాడు అనగా మాట ఇచ్చి నష్టము కలిగినను మాట తప్పడు. మాట ఇస్తే నష్టము కలిగిన మాట తప్పడు. కీర్తనాకారుడు రాశాడు. 15వ కీర్తన 4వ చరణమేనా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏమండి, మనము ఎన్నిసార్లు మాట తప్పుతున్నాం? ఆయన మాట తప్పడు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనుషులలో కూడా మాట తప్పువారు, మారేవారు ఉంటారు. కానీ నమ్మకస్తులను అతడు మాట ఇస్తే మారనివాడు అంటారు. మాట ఇస్తే దాని మీద నిలబడాలండి. ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన, వారిని లయము చేసే పరిస్థితి వచ్చిన ఆయన మార్పు లేనివాడు గనుక మాట ఇచ్చిన ప్రకారం ఆయన కాపాడుతూ వచ్చాడు కదా. ఆయన కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రవక్తల ద్వారా ఆత్మ మూలముగా అనేక సంగతులను ప్రవచించాడు. ఆయన శిలువ శ్రమలను గూర్చి కూడా ప్రవచించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనం. ఆయన ప్రవచించిన ప్రవచన ప్రకారము అన్నింటినీ నెరవేర్చుచూ వచ్చాను. అసలు ఆయన మరణమును గురించి ఆయనే ప్రవచనము చెప్పారు కదా. మరి అది తప్పించుకోవచ్చు కదా. మరి ఎందుకు తప్పించుకోలేదు? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. అలాగే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27-29 వచనాలు. 13, 27-29. అలాగే లూకా సువార్త 24, 26, 27-44 వచనాల వరకు. మరి విశేషంగా వారు కాపాడబడ్డారని అర్థం. అసలు వారు కాపాడబడ్డానికి కారణం, దీనంతటికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన అపారమైన ప్రేమయే కదండి.
అపారమైన ప్రేమ వారిని ప్రేమించి ఆయన కాపాడుచూ వచ్చాడు. ఎన్నిసార్లు 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 ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయనకు విరోధంగా ప్రవర్తించారు. ఆయన కాదు అన్నట్టు, ఆయన లేడు అన్నట్టుగా వారు ప్రవర్తించారు కదా. ఆయన దేవుడు కాడు అన్నట్టుగా, మనకు దేవుడు లేడు అన్నట్టుగా ఏదో ఒకటి చేసుకొని ఇదే మనకు దేవుడు అని కూడా ఆయనను చాలా విసిగించారండి. ఆయన ప్రభు కృప చూపుచూనే వచ్చాడు, ఆయన క్షమించుచూనే వచ్చాడు. ఈనాడు మనల్ని కూడా మన దోషములను కనిపెట్టి ఆయన చూస్తే ఎవడు ఆయన ఎదుట నిలువగలడు? ఎవడు ఆయన ఎదుట నిలువగలడు? క్రీస్తు మనలను కూడా ప్రేమించి మన పాప పరిహారము కొరకు బలి అగుటను గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఆయన ప్రవచనాల ప్రకారంగా చనిపోయి తిరిగి బ్రతికాడు. ఇందులో మన పట్ల కూడా ఆయన అపారమైన ప్రేమ అనేది కనబడుతుంది. అవును, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. హెబ్రీ పత్రిక 13:8. పాత నిబంధన కాలములో గాని క్రొత్త నిబంధన కాలములో గాని ఇశ్రాయేలీల పక్షముగా గాని అన్యజనాంగమైన మన పక్షముగా గాని ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. నిన్న అనేది గత కాలం, నేడు అనేది ప్రస్తుత కాలం, యుగ యుగములు అనగా అది భవిష్యత్ కాలమునకు సంబంధించినది. ఆయన స్వభావమునందును గుణముల యందును ఎన్నడూ మార్పు లేనివాడు. అర్థమైందండి? ఆయన స్వభావములో గాని ఆయన గుణములలో గాని ఎన్నడూ మార్పు లేనివాడు. అదే చెప్పాడు మలాకి గ్రంథం 3:6. యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆయన మార్పు లేని దేవుడండి. కనుక మాట ఇచ్చి ఎన్నడూ తప్పిపోలే. కనుకని ఈ సమయములో అలాంటి దేవుని పిల్లలమైన మనము కూడా దేవునికి మహిమకరంగా మార్చబడి ఆయన సంతతిగా జీవిస్తూ ఆయనకు అనుకూలంగా ప్రవర్తించేటట్లు మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. అలాగూ సిద్ధపడదాం. ఆయన మాట ఇచ్చి తప్పిపోలే. అందుకే చెప్పాడు క్రొత్త నిబంధనలు, మీ మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదను ఉండవలెను. వీటికి మించితే అది దుష్టుని నుండి వచ్చేది అని చెప్పాడు. ఇంతటి చక్కని శ్రేష్టమైన విషయాలు దేవాది దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనము జాగ్రత్త పడదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. తర్వాత పాఠంలో 7 నుండి 12 వచనాలు అర్పణలను గూర్చి గద్దించుట అనే విషయాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, ఘనుడవైన మా దేవ, ఘనత వహించిన మహారాజా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మార్పులేని మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను మీరెంతో ప్రేమించారు. మీ ప్రేమ అపారమైన ప్రేమ, సమర్పణతో కూడిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ
మార్పులేని ప్రేమ మీది. సారిసారికి మారిపోతూ, సారిసారికి తొలగిపోతూ, సారిసారికి పడిపోతూ, సారిసారికి దూరమవుతూ, సారిసారికి గాయాలు రేపుచు, సారిసారికి మిమ్మును విసిగించుచు, సారిసారికి మీ మీద తిరుగుబాటు చేస్తూ, సారిసారికి మిమ్మును నొప్పించుచు, సారిసారికి మిమ్మును ఎంతో కష్టపెట్టినప్పటికీ కూడా మమ్మను ప్రేమించారు, క్షమించారు, రక్షించారు. మీ ప్రేమలో స్థిరపరచండి. మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను మరింత బలముగా సిద్ధపరచండి. మా ప్రభువా, సారిసారికి మమ్మను ప్రేమిస్తూనే ఉన్నారు. సారిసారికి మమ్మను క్షమిస్తూనే ఉన్నారు. సారిసారికి మమ్మను చేర్చుకొనుచునే ఉన్నారు. సారిసారికి మా సమాధానము కొరకై ఇష్టపడుచునే ఉన్నారు. సారిసారికి మమ్మను సరిచేస్తూనే ఉన్నారు. మా ప్రభువా, మీ కరుణావాత్సల్యము ఎంత గొప్పది నాయన. ఈ సంగతులన్నీ మేమెరిగి మీకు మరింత మహిమ తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికులాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియులారా,